సార్ అలీ గారు. ఇప్పుడు ఓబరాయ్ గారు మాట్లాడతారు. అందరికీ జై హింద్. నేను జేడి సార్ కానీ ఆలీ గారు కానీ మాట్లాడినంత బాగా నేను మాట్లాడలేను, కానీ నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. గతంలో ఆపరేషన్ సింధూర్లో చాలా న్యూస్ ఛానల్స్ నన్ను అప్రోచ్ అయ్యాయి. నేను ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతున్నప్పుడు పబ్లిక్ నేను మాట్లాడిన నిజాల్ని విని నన్ను చాలా బాగా యాక్సెప్ట్ చేశారు. చాలా మంది నేను స్టేజ్కి వస్తున్నప్పుడు కూడా చెప్పారు, సార్ మేము వీడియోస్ చూస్తాము, మీరు ఈ వీడియోస్ కంటిన్యూ చేయండి అని చెప్పి. సో ఖచ్చితంగా నేను కంటిన్యూ చేస్తాను. సాంగ్ చాలా బాగా వచ్చింది సార్, లక్ష్మణ్ సార్. నేను యాక్చువల్లీ సర్ప్రైజ్ అయింది సార్. సార్ ఆర్మీ డ్రెస్ వేసుకున్నారు, పాట పాడారు, వీడియోలో ఉన్నారు, సరే అన్ని చేసేసుకున్నారు. అవకాశం దొరికితే సార్ బార్డర్ కూడా వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది నాకైతే. సార్ అవకాశం వస్తే మనం అందరం వెళ్దాం సార్. మనం అందరం ఈ భరతమాత బిడ్డలము, మనం అందరం చాణక్య పుత్రులము. సో మనల్ని ఢీగొట్టే ఆర్మీ ఈ ప్రపంచంలోనే లేదు. మనం జనరలీ అనుకుంటాము చైనాతో మనకి భయం ఉంది అనేసి. మీరు నన్ను నమ్మొచ్చు, చైనాతో మనకి రూపాయిలో 10 పైసలు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఏదో మెసేజ్ చెప్పాలి అని కాదు. చైనాలో ఉన్నది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ. ఆ ఆర్మీలో చాలా లోపాలు ఉన్నాయి లోపల. అది దేశానికి చెందిన ఆర్మీ కాదు, అది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా పార్టీ ఆర్మీ. అది దేశ ఆర్మీ కాదు, దాంట్లో చాలా లోపాలు ఉన్నాయి. అవసరం వచ్చినప్పుడు మన భారతదేశ వీరులు చైనా ఆర్మీని కూడా ఢీకొట్టే సత్తా మనకు ఉంది. అవసరం వస్తే ఖచ్చితంగా మనం ప్రూవ్ చేస్తాం. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నన్ను ఈ అకేజన్, చాలా యాప్ట్ అకేజన్ కి నన్ను పిలిచినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఆలీ గారు కూడా వచ్చారు. ఆలీ గారిని కూడా నేను సార్ రాగానే చెప్పాను, సార్ చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూ పెరిగానని. ఇలా సార్ని లైవ్ లో చూస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు, ఎందుకంటే ఈ ఇండస్ట్రీతో నాకు అంతగా సంబంధం లేదు. అండ్ జేడి లక్ష్మీనారాయణ గారిని కూడా నేను వీడియోస్ లో చూస్తూ ఉంటాను. సార్ మాట్లాడే ప్రతి మాట ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. అది నేను ఈరోజు స్టేజ్ మీద కూర్చున్నప్పుడు లైవ్ గూస్ బంప్స్, అంటే గడియారం కూడా 2 సార్లు దండం పెడుతుంది అన్న కాన్సెప్ట్ ఈ రోజే నాకు అర్థమైంది. సో సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను ఇన్స్టిట్యూట్ లో సార్ని కూడా రిక్వెస్ట్ చేశాను రండి అని చెప్పి, పిల్లలతో కూడా చెప్పాను సార్ వస్తారంటే. అందరూ చాలా ఎక్సైటెడ్ గా నాకు రెస్పాన్స్ ఇచ్చారు. వన్స్ అగైన్ లక్ష్మణ్ గారు అండ్ మీ అందరి టీమ్ కి, ఎవరైతే ఈ సాంగ్ లో ఇన్వాల్వ్ ఉన్నారో. అండ్ డయట్ గురించి నేను చెప్తాను. నేను చాలా మంది పిల్లలు యూత్ 20s లో 30s లో షుగర్, బీపీ, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. అది కాకుండా సార్ అందరికీ ఆరోగ్యం ఇస్తున్నారు అంటే, ఈ రోజు ఆరోగ్యం ఇచ్చిన వాడు దేవుడు. ఎందుకంటే పరిస్థితులు అస్సలు బాగాలేవు. సో ఆయన ఉద్దేశం దేవుడితో పోల్చడం కాదు. డెఫినెట్లీ దేవుడు మన అందరి కోసం పంపించిన ఒక ముద్దు బిడ్డ, దేవుడు ముద్దు బిడ్డ లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి.